ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. నేను ఇదివరలో స్వామి శివానంద సరస్వతి వారు ఆంగ్లంలో చెప్పినటువంటి వాయిస్ ఆఫ్ హిమాలయాస్ని నేను నా తెలుగులో స్వేచ్ఛానువాదం చేస్తున్నానండి. సుమారుగా 10 అధ్యాయాలు పూర్తయ్యాయి. 11వ అధ్యాయంలో 125వ వాక్యం వరకు కూడా చెప్పాను. ఆయన చాలా సులభ శైలిలో చిన్న చిన్న వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పున్నారు. వాటికి నా స్వేచ్ఛానువాదం చేశాను. ఇప్పుడు 126 నుంచి చేస్తాను. ఇదివరలో కూడా నేను ఆ సంఖ్య చదవకుండా ఆ విషయాన్ని అలా చదువుకుంటూ వెళ్ళిపోయానండి. ఇప్పుడు కూడా అలా చేస్తున్నాను. ఇప్పుడు 126వది. ఇక్కడ స్వామి చెప్తున్నారు, చేసేవాడును నేను కాదు, ఆనందింపజేసేవాడును నేను కాదు, చేసేవాడు చేయించేవాడు ఆనందింపజేసేవాడు ఇంకొకడు ఉన్నాడు అనేటువంటి స్పృహ కలిగి ఉండడమే జ్ఞానం అని చెప్తున్నారు స్వామి. అంటే ఈ పంచభూతాత్మకమైన శరీరం ఇవేమి చేయదు. ఇది మనకి చేసేవాడు చేయించేవాడు అంతా ఒకడు ఉంటాడు. వాడు ఈ కర్మల్లో మనం చేసేటువంటి వాటిని బేరీజ్ వేసి దానికి తగ్గటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు వాడు. తర్వాత అంటున్నారు, లాభ నష్టాలు జయాపజయాలు గౌరవ అగౌరవాలు అన్నింటినీ సమదృష్టితో చూడడమే జ్ఞానం అంటే అని చెప్తున్నారు ఆయన. భగవద్గీతలో కూడా స్వామి ఇదే చెప్పారు. జ్ఞానం అంటే సమదృష్టి కలిగి ఉండటం. అది అందరిలో ఉండేటువంటి ఒకే చైతన్యం, ఒకే స్వరూపం అనేటువంటి మనం గ్రహించడం అండి. అంటే స్వరూపం అంటే రూపం అనేది లేదు ఆత్మకి. అది ఒక చైతన్య స్వరూపం, సూపర్ కాన్షియస్నెస్. సరే, ఆత్మదర్శనం చేయాలి అంటే ఈ ప్రాపంచిక సుఖాలు విషయాలు కూడా విడిచిపెట్టాలంటున్నారు ఆయన. ఎప్పుడైతే నీకు ఆ సర్వాంతర్యామి దర్శనం, ఆత్మదర్శనం కలిగి ఉన్నదంతా కూడా ఒకటే అనేటువంటి భావం కలుగుతుందో అప్పుడు నువ్వు చూసేది, వినేది, తెలుసుకునేది ఏది ఉండదు. అదేండి, ఆత్మ అనేది ఎన్నటికీ కూడా వస్తు విజ్ఞానం కాదు. అది ఎప్పటికీ విషయం. ఎప్పుడైతే నేను నాది అనేటువంటి ఆలోచనలు కోరికలకు ముగింపు పలుకుతామో అప్పుడు బ్రహ్మజ్ఞానం అనేటువంటి వెలుగు మనలో ఉదయిస్తుందని చెప్తున్నారు స్వామీజీ. దేనితోటి జత చేయబడినది, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ కూడా పవిత్రమైనది, నిరంతరం స్వేచ్ఛగా ఉండేది అది ఏదైతే ఉంటుందో అదే నేను. శివోహం శివోహం అని అంతటా వ్యాపించేది, ఒకేలా ఉండేది, నిత్యానందమైనది అదే శివోహం. నాలో ఉండే నేను అనే కాంతి, నేను లేకపోయినా ఉండేటువంటి నేను అనేటువంటి కాంతి, అన్ని కాంతులకు కారణమైనటువంటి స్వయం ప్రకాశమైన వెలుగు, ఆ వెలుగు ఏదైతే ఉంటుందో అదే శివోహం. తగ్గించబడినది, నాశనము లేనిది, అంతులేనిది ఏదో ఉంటుందో అదే నేను, అదే శివోహం. అంటే శివోహం గురించి స్వామి చెప్తున్నారండి. మొత్తం సారాంశం ఆత్మే నీవు. ఇది గుర్తించి స్వేచ్ఛ పొందు. ఇదే వేదాంత వాక్యమైనటువంటి తత్వమసి, అంటే అది నీవై ఉన్నావు అనేటువంటిది. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం ఉదయిస్తుందో అప్పుడు వ్యక్తి యొక్క లోటుపాట్లు అన్నింటికి కూడా ముగింపు. అవి అతన్ని ప్రభావితం చేయజాలవు ఏవి కూడా. బ్రహ్మజ్ఞాని లేక తనని తాను తెలుసుకునేటువంటి ఆత్మజ్ఞాని అందరిలోనూ తానే అవుతాడు. అందుచేత లోకంలో ఎవరి నుంచి అంటే మనుష్య దేవతల నుంచి కూడా అతనికి ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఏర్పడదు అని చెప్తున్నారు. సంపూర్ణమైన చైతన్యమే జాగరూకత అంటే. మరియు ఈ కనిపించే విషయాలు, వస్తువుల వెనుక ఉండేది ఆ బ్రహ్మమే అని గుర్తించడమే. ఈ ప్రపంచం మాయా అని ఏది గుర్తిస్తుందో అదే ఆత్మ లేక బ్రహ్మము అయి ఉన్నది. వస్తుతః భగవంతుడు రూపరహితుడు అయినప్పటికీ అనేక రూపాలలో ఉండేవాడు.
సత్యం లేదా బ్రహ్మ గురించి సత్యం ఏమిటి అంటే అది పైకి అగుపించే ఏ విధమైన వస్తువుల చేత విషయాలకు కూడా పట్టుబడదు. అది మనకి కంటికి కనపడదండి. యత్ దృశ్యం యత్ నశ్యం అని మన కంటికి కనిపించేటువంటివి కూడా నాశనం అయిపోతాయి. అంటే వాటికి ఎగ్జిస్టెన్స్ లేదు. అది ఎలా తెలుస్తుందంటే మనకి వివేక వైరాగ్యాలు కావాలి. ఆ వివేకం ఏంటంటే మనకి నిత్యానిత్య వస్తువు వివేచన కావాలి. ఏది ఉంటుంది ఏది ఉండదు అని చివరికి అలా వేసుకుంటూ ఉంటే మనకు అనిపించేవేవి కూడా అవి శాశ్వతమైనటువంటిది కాదని మనం గ్రహిస్తాం అన్నమాట. ఏ విధమైన బాధలు కానీ ఆనందాలు కానీ ఆత్మను తాకలేవు. ఎందుకంటే ఈ బాధలు ఆనందాలు మన మనసు ఇంద్రియాలకు సంబంధించినవి అంటున్నారు. మన ఇంద్రియాలకు మనస్సుకు సంబంధించిన విషయాలు ఆత్మకి ఏమి అంటాం. ఈ బ్రహ్మ విద్యను ఎవరికైతే మోక్షమునందు కోరిక ఉండి వివేక వైరాగ్యాలు కోరుకుంటారో అలాంటి వారికి మాత్రమే బోధించాలి. అప్పుడు మాత్రమే ఈ విద్యకు ప్రయోజనం ఉంటుంది అని చెప్తున్నారు స్వామీజీ. శక్తి లేక ప్రాణము, మనసు, ఆలోచన, ఆకర్షణ, పొందిక, బంధము, బాధ, విద్యుత్తు, రాయితనము అంటే అంటుకునేది అనమాట, ఆకర్షించేది. అంటే ఇప్పుడు గ్రహాలు ఉన్నాయి కదండి, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా, అలా ఆకర్షణ అనమాట అవి. సూర్యశక్తి, జలశక్తి, పవనశక్తి, ధ్వని తరంగాలు, పిడుగులు, ఎక్స్రేలు, మెరుపులు, అన్నీ కూడా మాయ వలన కలిగేవే. ఈ మాయ అంతా కూడా బ్రహ్మం యొక్క శక్తే. అంటే బ్రహ్మం తాలూకా ఆ కల్పన అనండి ఏదనండి, అది దాని తాలూకా అది. ఇక్కడ స్వామి ఓంకారం గురించి చెప్తున్నారండి. ఇక్కడ స్వామి ఓంకారం గురించి చెప్తూ దాన్ని శబ్దబ్రహ్మం అని అన్నారు. ఈ ప్రపంచం అంతా కూడా ఓంకారం యొక్క శబ్ద తరంగాలు వలన ఏర్పడిందే. ఈ ప్రపంచం అంతా కూడా ఒక చక్కటి సంగీతమే అని అంటున్నారు స్వామీజీ. ఓంకారం, మనం ఓంకారం నుంచే ఈ భూమి అంతా కూడా, అదే భూమి అంటే అంతా కూడా ఏర్పడిందని చెప్తారండి. ఈ ప్రపంచం అంతా ఆ భగవంతుడు తనకు తానుగా సృష్టించినది. భగవంతుని దీవెనలు, ఆనందము ఈ సృష్టి అంతటికీ కూడా ప్రసరిస్తుందని చెప్తున్నారు. అందరి మీద ఉంటుంది అదంతాలక ఇది అని. భగవంతునికి ఈ సృష్టి మీద ఎలాంటి హక్కు లేదు. అతనికి సంబంధించినవన్నీ హక్కులు కూడా అందరూ పంచుకోవచ్చు. అతనికి సంబంధించినవన్నీ కూడా అందరూ పంచుకోవచ్చు. అతని సంపద అంతా కూడా ఈ ప్రపంచ ఉపయోగం కోసమే అని చెప్పారు స్వామి. ఇక్కడితో నేను ఆడుతున్నానండి. శుభం భూయా.